క్యారెట్ హల్వా కోసము దీంతో 2 అయిందండి. నెయ్యి, బెల్లము, బాదం పప్పు, జీడిపప్పులు, పిస్తా, వేస్తున్నానండి. కిస్మిస్లు. దీన్ని తయారు చేసే విధానం చూపెడతా ఫ్రెండ్స్. ఇవన్నీ ఇందులో బట్టి ఐటమ్స్ ఏను. ఇప్పుడు నెయ్యి వేస్తున్నానండి. బాదం పప్పు వేయించుకుందాం ఫస్ట్. పిస్తా, కిస్మిస్లు, జీడిపప్పు అండి. ఇప్పుడు గిన్నెలకు తీసుకుందాము, చిన్న గిన్నెలకి. క్యారెట్ తురుము వేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. నెయ్యిలా పచ్చివాసన పోవాలి.
చూడండి ఇలాగా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకొని రెండు కప్పుల క్యారెట్ తురుముకి 1 కప్పు పాలు పోస్తున్నానండి. కొన్ని తగ్గిస్తున్నాను, మళ్ళీ కావాలంటే మళ్ళీ పోస్తాను ఎక్కువైతే. చూడండి ఇన్ని కూడా పోస్తున్నా. బెల్లము గడ్డలు ఉంటుందండి. ఇది కొంచెం కరగబెట్టిన మామూలుగా ఇది ఇలా అయ్యేటట్టుగా కప్పు, ఇది ఈ కప్పుతో పోసానండి. మీకు ముందుగా చూపెట్టానుగా ఇదే కప్పు, ఇది కరగబెట్టానండి, అదే వేస్తున్నా ఇప్పుడు. ఇది నీరు కాదండి, బెల్లం వాటర్. ఇది బెల్లంది వాటర్ పోయలేదు, బెల్లంలా కరిగింది కదా. ఇది మొత్తం ఇనికిపోవాలండి, అప్పుడు మనకు స్వీట్ తయారవుతుంది. బెల్లం వాటర్ ముంగట వేసాను కదా, అది గట్టిపడాలి. యాలకులు పొట్టేస్తున్నా, రుచి కోసము, టేస్ట్ ఉంటుందండి. చూడండి స్వీట్ ఎంత బాగుందో. ఇది బెల్లంతో చేసిన హల్వా అండి, క్యారెట్ హల్వా, చక్కెరతో చేసింది కాదు. చక్కెర అంతగా నేను ఇష్టపడాను ఫ్రెండ్స్, నాకు నచ్చదు కూడా. కొన్నిట్లా తప్పనిసరిగా వేస్తాను. కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఇందాక నెయ్యిలో వేయించాం కదా క్యారెట్ తురుము, ఇప్పుడు దీంట్లోకి వేసిన మళ్ళీ టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి వాసన చాలా బాగుంటుంది, తిన్న బుద్ధి అవుతుందండి స్వీటు. కొంచెం టైం పడుతుందండి.
మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు, కిస్మిస్లు, బాదం పప్పు, పిస్తా. అయిపోయిందండి, స్వీటు తయారైపోయింది. ఇలా ఉన్నప్పుడే తీసుకోవాలండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోద్దండి.